పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. జనసేన లేకపోతారని మళ్ళీ మొదలైంది. చెప్తుందా నాకు ఆ పురాణాల్లో ఎన్నిసార్లు వాళ్ళు తన శైల పరీక్ష కోసం అగ్గిలో దుంకినారో లేదో తెలియదు, కానీ నేను ప్రతి 15 రోజులకి నిప్పులో దూకి బయటికి రావాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. నాకు అర్థం కాదు ఏంటంటే, బేసిక్గా నేను ఎప్పుడు చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీలో ఒక ఐడియాలజీ మీద వెళ్తున్నాను, దాంట్లో వేరేది ఏం లేదు. ఆ ఐడియాలజీ ఏంది, అక్రాస్ ది వ్యవస్థలో జరుగుతున్న అన్ని విధానాలకు హీస్ గివింగ్ ఫైట్ చేస్తున్నాడు. చంద్రబాబు ఒక ఐడియాలజీ ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి నేను వైఎస్ఆర్ ఫ్యామిలీతో 3 తరాల నుంచి నాకు అనుబంధం ఉంది. రాజారెడ్డితో, రాజశేఖర రెడ్డితో, జగన్మోహన్ రెడ్డితో 3 తరాలతో నాకు అనుబంధం ఉంది. సో ఐఎమ్ సేయింగ్ విత్ ఐడియాలజీ ఇక్కడ ఇంపార్టెంట్, అంతే, దాంట్లో వేరేది ఏది లేదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పటికీ కూడా తను ఏం చేయాలనుకుంటున్నాడు ఐడియాలజీ లేదు. తను 20 సీట్లు గెలిచచ్చు, రేపు ముఖ్యమంత్రి సీటుకు పోటీ పడవచ్చు, అన్నీ జరగచ్చు. బేసిక్ ఏంటంటే సిద్ధాంతాలు ఇంపార్టెంట్. ఆ సిద్ధాంతాల పరంగా ఎవరు నిలబడుతున్నారు అంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సిద్ధాంతాల మీద నేను నిలబడుతున్నాను. సరే, అది గెలుపు కావచ్చు, ఓటమి కావచ్చు, ఏదైనా కావచ్చు, నేను ఆయన సిద్ధాంతాల మీద నిలబడుతున్నాను. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఆయన కొన్ని సిద్ధాంతాలు, ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేసేదే కొన్ని సిద్ధాంతాలు. కాంగ్రెస్ వ్యతిరేక భావ సిద్ధాంతాలతో ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాడు. దానికి వ్యతిరేకంగా ఆయన గ్రో అయితే వచ్చినాడు. అప్పటి వరకు జనతా పార్టీ ఉండేది, వాటి కాంపెన్సేటర్ ఆల్టర్నేట్గా వచ్చినాడు కాబట్టి అంత పెద్ద మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. వితిన్ 6 నెలల్లో ఇచ్చినాడు. మొదట సినిమా గ్లామర్గా ఇవ్వడం జరిగింది, దానికి అది అనుకూలించడం జరిగింది. దాని తర్వాత రావడం జరిగింది. దాని తర్వాత ₹2 కిలో బియ్యం, అలాంటి కొన్ని వినూత్నమైన పథకాలు తీసుకొని రావడం. ₹2 కిలో బియ్యాన్ని ఎందుకు అంటారు? ఆ రోజు కాలంలో కేవలం రాగన్నము, జొన్నన్నము ఇలాంటివే తినేవాళ్ళు. పేదలు తెల్లన్నము తినాలి అంటే అది ఏంట్లో పండగలకో దీనికో మాత్రమే తినే టైంలో వచ్చి అది తీసుకొని రావడం. ఇట్స్ ఎ చేంజ్, రెవల్యూషనరీ చేంజ్. సరే, ఈరోజు షుగర్లు వచ్చి అదర్ రోగాలు వచ్చేసి డబ్బున్నోడు ఇవి తింటున్నాడు, డబ్బు లేనోడు డబ్బున్నోడే రాగి ముద్ద తింటున్నాడు. ఆ రోజు ఆపోజిట్గా ఉంటాయి. సో ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ఆరోగ్యశ్రీ అనేది ఇట్స్ ఎ రెవల్యూషనరీ చేంజ్. ₹1 జోబిలో డబ్బు లేకపోయినా వాడు కింద పడతానే ఒక ఆధార్ కార్డో ఇంకో కార్డో తీసుకొని పోయి హాస్పిటల్లో ఫ్రీగా చేయించుకుంటున్నాడు. ఏదైనా కానీ గుండెకి బాగాలేదనుకుంటే ఇమీడియట్గా పోయి చేయించుకోండి. ఇట్స్ రెవల్యూషనరీ. ఒక నమ్మకం, ఒక భరోసా ఇవ్వడం మన ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యతగా రాజశేఖర రెడ్డి చేసినాడు, జగన్మోహన్ రెడ్డి చేసినాడు. చంద్రబాబు ఒక్కటి చేసినాడని చెప్పమనండి. ఎవడో తెచ్చిన ఐటీని నేనంటాడు, ఎవడో చేసిన నాదంటాడు. 4 సంవత్సరాలు 4 టర్మ్స్ అయినాడు ముఖ్యమంత్రిగా ఆయన. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాడు. ఈరోజు తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కు అసమానతలు ఉన్నాయి అంటే ఎందుకు కారణం చెప్పండి? 83 నుంచి గత 40 సంవత్సరాల నుంచి అసమానతలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందని ఎందుకు చెప్పుకోవాల్సిన దీన పరిస్థితిలో ఉన్నాము అంటే, అంతకుముందు ముఖ్యమంత్రులు చేయలేకపోవడం వల్లనే కదా. ఆ రోజే ఇన్ని పోర్ట్స్ కానీ, ఇన్ని కాలేజీలు కానీ, ఇవన్నీ కూడా మిగతా ప్రాంతాల్లో కూడా డెవలప్ చేసి ఉంటే ఈ అసమానతలు ఉండేవి కాదు కదా. ఈ రాష్ట్రం విడిపోయి ఉండేది కూడా కాదు కదా. ఇప్పుడు కూడా పెద్ద తప్పు చేస్తున్నది అదే. అమరావతి అనే ఒకటే చోటనే మొత్తం పెట్టుబడులు తీసుకొని పెట్టడం అనే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు మన అనంతపూర్కి ఎయిమ్స్ శాంక్షన్ అయిందండి, తీసుకుపోయి మంగళగిరిలో పెట్టినారు. ఏం అక్కడ విజయవాడ కానీ, గుంటూరు కానీ ఇలాంటి కార్పొరేట్ పెద్ద ఊర్లు లేవా? అక్కడ పెద్ద హాస్పిటల్స్ లేవా? ఏం అనంతపూర్లో పెట్టి ఉంటే అదే ఎయిమ్స్ కానీ హాస్పిటల్ కానీ పెట్టింటే ఎంత ఉపయోగపడి ఉండేది ఇక్కడ పేదవాళ్ళకు. అప్పుడున్న తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాట్లాడలేకపోయినారు ఒక్కరు కూడా. ఈరోజు కూడా కిలోమీటర్ ₹52 కోట్లతో పిలుస్తున్నారు అమరావతి ప్రాంతంలో. అదే 3 కిలోమీటర్లు అంటే 150 కోట్లకు ప్రతి నియోజకవర్గంలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు గీట్లు అన్నీ లేకోకుండా పోతా ఉంటాయి కదా. కొన్ని గ్రామాలకు రోడ్లు లేవని చెప్పేసి కొన్ని దానిలో చూపిస్తూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు ఇది ఇదని. ఒకసారే కదా జగన్మోహన్ రెడ్డి అనేది. అంతకుముందంతా మీరే ఉన్నారు కదా, మరి ఆ గ్రామాలకు ఎందుకు రోడ్లు వేయలేకపోయినారు? నేను వచ్చినాక చెప్తా, ఓబులాయనపల్లి, మల్లాకాలవ ఇలాంటి గ్రామాలకు నేను వచ్చిన తర్వాత రోడ్లు వేయించిన సందర్భం. ఈ నియోజకవర్గంలో 80% అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అభివృద్ధి యొక్క రుచి కానీ, ఇంకోటి కానీ ఏదైనా కానీ చూపించినాను అంటే అది నేను చేసినాననే. కానీ ఎప్పుడు తెలుగుదేశంలో పార్టీనే కదా ఇక్కడ గెలిచినది. కేవలం 3 సార్లు కదా ఇంకొకరు గెలిచినది. ఇక్కడ 3 సార్లు కదా. దానికి ఇట్స్ డిపెండ్స్
మన సమాజంలో ఉన్న పరిస్థితులు ఈ విధంగా నడిచిపోతానే అంటే మనము మంచి అనుకోని చెడ్డమనుకోని ఈ దేశంలో రెండు రాజకీయాలు, ఒకటి కులపరమైన రాజకీయం, ఒకటి మతపరమైన రాజకీయాలే జరుగుతాయి. ఆ కులాల రాజకీయాలు జరిగినంత వరకు, ఆ మతాల రాజకీయం జరిగినంత వరకు ఈ దేశంలో ఉన్న కానీ ఇంకోటి కానీ పేపర్ల మీదే కనపడుతుంది తప్ప అభివృద్ధి సామాజికంగా ఆ పేదవానికి ఖచ్చితంగా ఫలాలు అనేది అందనే అందవు.